దేవుని వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథము నుండి మనకున్న సమయంలో ధ్యానించుకుందాము. మనము ఒక వరుసలో దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు తన ఆత్మ ద్వారా మనలను బలపరుస్తున్నాడు. నిర్గమాకాండానికి మనం వచ్చాము. ఏమైంది? అడ్జస్ట్ చక్కగా ఒకసారి. నిర్గమాకాండము మనము గతసారి ఏం చదువుకున్నాను చెప్పండి. ఏమా కంటత లేదా చూసుకునేదాకా చెప్పండి. ఇంతమంది ఉన్నారు, ఒక్కరన్నా ఒక్కరు గట్టిగా చెప్పలేకపోతారా ఏంటి? ఏమ్మా గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, సిగ్గుపడద్దు. దేవుని సన్నిధిలో ఉన్నాం మనము. ఏదో సభ కాదు, ఎక్కడో మనం కూర్చున్నాం అనేది కాదు, దైవ సన్నిధిలో ఉన్నాం. మన ఆలోచన, మన లక్ష్యం అంతా ప్రభు మీద ఉంటే ఏమాత్రం ఇలాగూ సందేహం కానీ అనుమానం కానీ సిగ్గు కానీ అనిపించకూడదు. ఇప్పుడు మనం సిగ్గుపడ్డాం అనుకోనండి, నోరిప్పలేం, మాట్లాడలేం. పరలోకమందు ప్రభు ఒకరోజు మనల్ని గురించి సిగ్గుపడతానన్నాడు. వాక్యమే ఉన్నది, నేను చెప్పేది కాదు. మనం నేర్చుకోవాలి. స్పందన జరగాలి. దేవుని వాక్యాన్ని మనము ఎరిగినప్పుడు మాట్లాడుతుండాలి. శ్రద్ధగా వినాలండి. నేను ఈ విషయంలో చాలా డిసిప్లిన్గా ఉంటాను. నేను ఎవరో బోధించి వెళ్ళిపోతారు, వినకపోని అనేది ఉండదు. దాదాపు 25-27 సంవత్సరాలు అయింది. ఆ క్రమాన్ని మనం పాటిస్తున్నాము కనుక మీరు చాలా చక్కగా వినాలి, శ్రద్ధగా వినాలి, ధ్యానం ఉంచాలి. అందుకే నేను చాలా నెమ్మదిగా కొన్ని మాటలు, ఒక్క మాట అయినా మీ మనసులో ఉండిపోవాలనే ఒక ఉద్దేశంతో నేను ఎప్పుడు మాట్లాడుతుంటాను. ప్రభు ఆత్మ ద్వారా ప్రభు బలపరిచిన కొలది వెనుకున్నవారు కానీ మధ్యలో ఉన్నవారు కానీ ఏ డిస్టర్బ్ చేసినా నాకు కనిపిస్తుంది. నేను అందరినీ చూస్తూ మాట్లాడతాను. కొందరు ఏంటంటే నిదానంగా చూసి, ఎక్కడో పైకి చూసి, కింద చూసి, పక్కకు చూసి మాట్లాడతారు. నాకు అట్లా నేను ముఖాలను చూసి మాట్లాడతాను కనుక ఏ ఒక్కరు వినకపోయినా నాకు అర్థమైపోతుంది, ఏ ఒక్కరు పరధ్యానంలో ఉన్నా నాకు అర్థమైపోతుందండి. చాలా మెలకువగా ఉందాం ప్రభు సన్నిధిలో. అద్భుతమైన వాక్యాన్ని మనము విని ప్రభువును ఘనపరచుదాం. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నాం. 8-9 వచనాలు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క రూపమును దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థనతో ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయమందు మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధించడానికి మాకిచ్చిన ఈ ధన్యతకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ ఆరాధన క్రమములో మాకు తోడయుండి నడిపిస్తూ ఉన్నావు. మరికొంత సమయం ప్రభువా మేము మీ సన్నిధిలో ఇంకనూ ఉంటుండగా, మీ వైపు చూస్తుండగా ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తుతిస్తున్నాం. వివరముగా ధ్యానించుటకు సహాయము చేయండి ప్రభువా. మర్మమైన సంగతులను, లోతైన సంగతులను, మీ సత్యవాక్కులను మాకు సమృద్ధిగా నేర్పించుమని, మాకు ఉపదేశించుమని ప్రార్థిస్తున్నాం.
మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ మాటలు నా నోటికి అందించండి. మా అందరితో మీరు మాట్లాడుమని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుమని మా రక్షకుడు మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు కదా, ఏ సందేహం లేకుండా మనము ధ్యానిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, వాగ్దాన ప్రజలు. వారు దేవుడు వారి మధ్య వారితో నివసించడానికి కోరుకున్నాడు. 25వ అధ్యాయము 8వ వచనంలో మొట్టమొదటిసారిగా నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అన్నాడు. ఇంతవరకు వారి వెంటొచ్చాడు. పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో దేవుడు వారిని వెంటాడుతూ వారిని నడిపిస్తూ వచ్చినవాడు. ఇప్పుడు నేను వారితో నివసించాలి, వారిలో నివసించాలి, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నాడు. అది మోషేకు చెబుతూ, నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను అన్నాడు. దేవుడు వారి మధ్య నివసించడానికి దేవుడు ఏర్పరిచిన విధముగానే వారు ఆ మందిరాన్ని నిర్మించాలి. మందిరము అనగా ఈరోజు మనకు జీవము గల దేవుని సంఘము అని తిమోతికి రాసిన పత్రికలో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక అటు ప్రత్యక్ష గుడారము మందిరమును గూర్చి ఆలోచిస్తున్నప్పుడు ఇటు ఒకవైపు మనలను గూర్చిన ఆలోచన సంఘముగా మనము చేస్తూ ఆత్మీయమైన సంగతులను మనము ప్రభువులో ఎలాగూ సంఘములో ప్రభువును మహిమపరచాలో మనము తెలుసుకుంటూ ప్రభువును ఘనపరచాలి. ఆ మందిరము యొక్క రూపము ఏమన్నాడంటే, నేను నీకు కనుపరుచు విధముగానే నీవు దానిని నిర్మించాలి అన్నాడు. మందిరము దేవుని సంకల్పం. అది మందిరము దేవుడు కోరుకున్నది. మందిరములో దేవుని యొక్క నివాసము. కనుక ఇది ఒక మనుషుని యొక్క ఆలోచనను బట్టి కానీ, ఒక మనుషుని యొక్క కోరికను బట్టి కానీ ఏర్పాటు చేయవలసినది కాదు. ఈరోజు సంఘాన్ని కూడా ఒక మనుషుని యొక్క ఆలోచనను బట్టి కాదు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడు కోరిన విధంగా ఈరోజు కూడా సంఘము అనే మందిరము ఉండాలనేది మనం తెలుసుకోవాలి. మోషేకు చెప్పాడు. ముమ్మారు మోషేను ఈ విషయాలు జ్ఞాపకం చేశాడు. చూడండి, ఇదే 25వ అధ్యాయము 40వ వచనములో, కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము అన్నాడు. మోషే చాలా జ్ఞానవంతుడు. మనం గతసారి ఈ మాటలు చెప్పుకున్నాం. మోషే సకల విద్య ప్రవీణుడు, చాలా జ్ఞానం కలిగిన వాడు. కనుక మోషే తన జ్ఞానాన్ని ఎంతమాత్రం ఇక్కడ ఉపయోగించకూడదు. ఇది దేవుడిలా చెప్పాడు కానీ ఇంతకంటే మరొక విధంగా బాగుంటుంది అనే ఆలోచన మోషే చేయకూడదు. ఈరోజు మనం కూడా దేవుడు చెప్పిన వాటిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడమే. ఇది ఇలాగైతే బాగుండదు, మరొక విధంగా బాగుంటుంది అనే ఆలోచన తగదు. ఏ పాస్టర్ కానీ ఏ సేవకుడు కానీ ఇలాగూ తమ స్వంత ఆలోచనలు సంఘములో, దేవుని మందిరములో, సంఘములో జరపకూడదు. అందుకే ప్రభువు యెషయా గ్రంథములో కూడా చెప్పాడు, అవే సువార్తలలో కూడా చెప్పాడు. ఏంటంటే, మనుషులు కల్పించిన పద్ధతులు అవి దైవోపదేశములని వారు బోధించడం ప్రారంభించారు. యెషయా గ్రంథములో వారిని గురించి రాశాడు.
అవే మాటలు సువార్తలలో కూడా ప్రభువు పలికాడు. మనుషులు కల్పించిన పద్ధతులు అవి దైవోపదేశములని వారు బోధిస్తూ, వారు పెదవులతో మాత్రమే నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అన్నాడు. ఈ రోజుల్లో మనం ఆ ప్రమాదాన్ని చూస్తున్నాం. సంఘాల్లో మనుషులు కల్పించిన పద్ధతులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ ఇలాగూ ఎందుకు విస్తరించిపోయాయి వేరువేరుగా డినామినేషన్లు అంటే, ఎవరికి తోచినట్లుగా వారు పద్ధతులు ఏర్పాటు చేశారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు సంఘములో తమ విధానాలను ప్రవేశపెట్టి ప్రభువును ఆరాధించడం ప్రారంభించారు. అందుకే ఈరోజు వేలాది డినామినేషన్స్ ఉన్నాయి క్రైస్తవులలోనే. ఒకరికి ఒకరు పొత్తు లేదు, ఎవరికి వారే నిజం అనుకునే దినాలివి. లవోదికయ కాల సంఘకాలం ఇది. కనుక దేవుడు మోషేను జాగ్రత్తగా ఉండుమన్నాడు. జాగ్రత్త పడు, నేను చూపించిన దాన్ని బట్టే నీవు చేయాలి అన్నాడు. ఆ తర్వాత 26వ అధ్యాయము చూడండి, 30వ వచనం. 26వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు కొండ మీద నీకు కనుపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను అన్నాడు. దాని రూపం ఎలాగుండాలో చూపించాడు. దాన్ని ఎలాగూ నిలువబెట్టాలో కూడా చూపించాడు. కనుక అలాగే ఆ పోలిక చొప్పుననే ఆ మందిరాన్ని నిలవబెట్టాలి అన్నాడు. 27వ అధ్యాయములో చూడండి, మరొకసారి చెప్తున్నాడు. 8వ వచనం. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానిని చేయవలెను అన్నాడు. కొండ మీద నీకు చూపించిన రూపము, అదే రూపములో దాన్ని చేయాలి. ఎవరు చేసినా, ఎవరు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వారు ఎలాగూ చేయాలంటే ఆ రూపమును బట్టే ఆ విధంగానే చేయాలి. అంటే దేవుడు తాను నివసించడానికి కోరుకున్న ఆ మందిరము కొరకు ఎంత ఖచ్చితంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. చాలా ఖచ్చితంగా ఉంటాడు, ఒప్పుకోడు. ఈరోజు కూడా చాలా ఖచ్చితమే, కానీ మనుషులు దీన్ని గ్రహించలేకపోతారు. తాను నివసించడానికి ఏర్పరచుకున్న మందిరం అది పరిశుద్ధంగా ఉండాలని మొదట కోరుకున్నాడు. అది పరిశుద్ధ స్థలము. అది మనుషుని యొక్క జ్ఞానమును బట్టి నిర్మించవలసినది కాదు. దేవుడు చూపించిన రూపము, దాన్ని బట్టే, దాని పోలికలోనే ఆ మందిరం ఉండాలి. ఆ మందిరాన్ని నిర్మించాలి. ముమ్మారు మోషేకు ప్రతిసారి చెప్తున్నాడు. అంటే ఎంత దేవుడు ఖచ్చితంగా మందిరాన్ని గూర్చి, దాని యొక్క విధానము, దాని యొక్క రూపము, దాన్ని ఎలాగు నిలపాలి, ఎలాగు నిర్మించాలి అనే దాని విషయము ఎంత ఖచ్చితంగా ప్రభు ఉన్నాడో మనకు తెలుస్తూ ఉన్నది. ఆ ప్రకారంగానే మోషే ఈ పని ప్రారంభించాడు. వాటి నమూనా అంతా తెలియజేశాడు. చూడండి, ఈ ప్రత్యక్షపు గుడారము ఈరోజు దేవుని యొక్క నివాసము అని మనము అక్కడ చూస్తున్నది. తర్వాత ఈ ప్రత్యక్ష గుడారము ఒక మందిరంగా కట్టబడింది. ఇవి డేరాలతో, తెరలతో కట్టబడిన ప్రత్యక్ష గుడారము లాంటిది ఇది. వీరు అరణ్యములో ప్రయాణమవుచుండగా దేవుడు వారి మధ్య నివసించడానికి ఏర్పరచుకున్న ప్రత్యక్ష గుడారము మందిరం అది. వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎక్కడ వారు దిగాలని దేవుడు ఏర్పాటు చేస్తాడో అక్కడ వారు దిగి వారి గుడారాలు వేసుకుంటున్నప్పుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని కూడా వారు నిలిపేవారు. తిరిగి దేవుడు వారిని నడవాలి అని సెలవిచ్చినప్పుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని కూడా వారు తీసి మళ్ళీ వాటిని మోసుకొని వారు కూడా ప్రయాణం చేస్తారు. ఈ క్రమాలన్నీ నేర్పించాడు. అది ముందు
ఈ ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరు దాన్ని మోయాలి అనే విషయాలు ఇంకా ముందు సంఖ్యాకాండములో మనం చూస్తాం అవి. కానీ ఇప్పుడు చదివిన ఈ వాక్య భాగములో మందిరము ఉండవలసిన విధానాన్ని మనము ఆలోచన చేస్తున్నాం. మందిరములో ఈ అధ్యాయాన్ని ఎప్పుడైనా చదువుకున్నారా? మీరు చదివి ఉంటారు, కానీ అంతగా దాని మీద శ్రద్ధ వహించి మనం చదవలేకపోతాం. ఎందుకంటే కొలతలు ఉన్నాయి, ఉపకరణాలు ఉన్నాయి. నా మట్టుకు నేను కూడా చాలాసార్లు అంటే గబగబా చదివి దాటి వెళ్ళిపోతుంటే ఎన్నోసార్లు చదివాను. నిలిచి ఆలోచన చేస్తే ఇందులో మనం కొన్ని విషయాలు, ఈ ప్రత్యక్ష గుడారములో దేవుడు ఏమేమి ఉంచాడు, ఈ మందిరములో దేవుడు ఏముంచాడు, ఏవేవి ఉండాలని కోరుకున్నాడు, ఎలా ఉండాలని కోరుకున్నాడు అనే విషయానికి మనం వస్తే, ఈ మందిరము తెరలతో చేయబడినది. తెరలతో చేయబడి అది ఆవరణము కూడా దానికి ఉండేది. ఆవరణం ఈ తెరలతో చేయబడిన ఈ మందిరములో మధ్యలో ఒక అడ్డు తెర కూడా ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ 26వ అధ్యాయము 33వ వచనములో చూడండి. ఆ అడ్డతెర అని ఉన్నది. అడ్డతెర అంటే మధ్యలో ఒక పార్టిషన్గా ఒక తెర ఉండేది. ఇప్పుడు ఈ మందిరము 2 భాగాలుగా, ఒకటి పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలము అని ప్రత్యక్ష గుడారములో ఈ విధంగా ఉండేది. ఇప్పుడు లేదు ప్రత్యక్ష గుడారం. ఇప్పుడున్నదా? ఇప్పుడు లేదు. ఈ ప్రత్యక్ష గుడారము వీరు కనాను దేశానికి వెళ్ళే వరకు, కనాను దేశములో అక్కడ యెహోషువ గ్రంథము 18వ అధ్యాయములో మనం చూస్తే షిలోహులో ఆ ప్రత్యక్ష గుడారాన్ని వేశారు. వీరు కనాను దేశాన్ని వారు భూభాగాన్ని అంతా గోత్రాల వారిగా పంచుకున్న తర్వాత ఈ ప్రత్యక్ష గుడారమును షిలోహులో ఉంచారు. షిలోహులో దేవుని మందిరము అని సమూయేలు గ్రంథములో కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ఈ ప్రత్యక్ష గుడారము దావీదు కాలములో ఇది సియోనుపురమునకు తీసుకొని వచ్చారు. ఆ సియోనుపురానికి అంటే యెరూషలేమునకు, దావీదు పురానికి తీసుకొని వచ్చాడు. అప్పుడే దావీదు చూసినప్పుడు తానేమో రాజభవనములో ఉన్నాడు, దేవుని మందసము డేరాల మధ్య ఉన్నదని మనసులో చాలా బాధపడిపోయి ఆలోచన చేసి ఒక మందిరాన్ని నిర్మిస్తాను అనుకున్నాడు. కానీ దేవుడు దావీదు చేత ఆ మందిరాన్ని నిర్మించడానికి అనుమతించలేదు. కానీ సొలొమోను ఆ మందిరాన్ని నిర్మించడం జరిగింది. సొలొమోను ఒక గొప్ప మందిరాన్ని నిర్మించిన తర్వాత ఈ ప్రత్యక్ష గుడారములోని వస్తువులన్నీ మందిరానికి మందసము తీసుకొని వెళ్ళారు. ఇలాగూ ఆ మందిరము ఎలాగూ మారిపోయింది. ప్రత్యక్ష గుడారము వెళ్ళి మందిరముగా మారిపోయింది. ఇప్పుడు మందిరముతో పని లేదు. మనం అనుకోవచ్చు మందిరాలు కావాలని చాలామంది కోరుకుంటారు. మందిరములో ఇప్పుడు దేవుడు నివసించడు. కానీ ఆత్మ సంబంధమైన మందిరము సంఘమే అని క్రొత్త నిబంధన గ్రంథములో పౌలు ద్వారా రాశాడు, పేతురు రాశాడు. ఆత్మ సంబంధమైన మందిరము సంఘము. దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము అని రాశాడు. అంటే ఆ రోజు ఆ పోలిక ఈరోజు సంఘముతో పోల్చబడింది. ఆ రోజు ప్రభు మందిరములో నివసించాలని కోరుకున్నవాడు ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరములో నివసిస్తూ ఉన్నాడు. అందుకే సంఘము ఆయన శరీరము, సంఘానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తే. అంటే సంఘమంతా ఎవరు? ఆయనే. శిరస్సు ఆయనే, శరీరము ఆయనే. అంటే సంఘమంతా క్రీస్తే అనే విషయాన్ని మనము చూస్తున్నాం. ఇప్పుడు మన హృదయమే ఒక ఆలయము అనేది కూడా మనం ఆలోచించాము. కొరింథీయులకు రాసిన
రెండో పత్రిక 6వ అధ్యాయములో కూడా 18వ వచనములో ఉన్నది. మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు అన్నాడు. ఇప్పుడు మన హృదయమే ఒక ఆలయముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది మనకు. కానీ మనలో దేవుడు తన ఆత్మ ద్వారా నివసించాలి అంటే దేవుడు కోరుకున్నది పరిశుద్ధ స్థలము. పరిశుద్ధత లేకుండా ప్రభు మనలో నివసించలేడు. ఆత్మను పొందాము అనే భ్రమలో ఉండిపోతే ఆత్మ మనలో నివసించాలి అనే కోరిక మనం కలిగితే మన హృదయాలను పవిత్రపరచుకోవాలి. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు అని కూడా వ్రాయబడింది. ఆ పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు అనే అనుభవం ఎప్పుడు ఉంటుందంటే ఆయన కొరకు మన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడే. అలాగూ లేకపోతే మనము భ్రమపడవచ్చు, నాలో ప్రభు ఉన్నాడు, నాలో ప్రభు ఉన్నాడు, ఆత్మదేవుడు నాలో నివసిస్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఆత్మ కార్యాలు మన జీవితాల్లో చూడలేకపోతాం. దేవుడు మనలో తన కార్యాలు జరిగించలేకపోతాడు. కనుక మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మనం ఎప్పుడూ ప్రయాసపడాలి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. 27వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్న ఒక్కొక్క భాగాన్ని మనం ఆలోచిస్తాం. దాన్ని బట్టి కొన్ని ఆత్మీయమైన సంగతులను మనం తెలుసుకుంటాం. కొందరికి ఇది రుచిగా ఉండలేకపోవచ్చు. నేను దీన్ని చాలా సింప్లిఫైగా, సులువుగా చెప్పడానికి ప్రయాసపడతాను. అంటే ఇవన్నీ కొన్ని కాంప్లికేటెడ్, ఎక్కువగా మనము ధ్యానముంచితేనే తప్ప, లేక ఎక్కువగా మనం చదివి గ్రహించితేనే తప్ప అర్థము కాని విషయాలు. కొన్నిసార్లు వినడానికి ఇంపుగా అనిపించవు, కానీ వీటిని చాలా సింపుల్గా ఒక్కొక్క మందిరములో ఉన్న ఒక్కొక్క వస్తువు అది ఏమి చూపిస్తూ ఉన్నదో, దాని యొక్క విశేషత ఏంటో అనే విషయాలను మనం తెలుసుకుందాం. అంతకంటే ఎక్కువగా మనము లోతుగా ధ్యానించడానికి ఇది బైబిల్ క్లాస్ ఏమి కాదు, అందరికీ అలాంటి అనుభవం ఏమి రాదు కనుక. కానీ ఇందులో ఉన్న విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈనాడు సంఘాన్ని మనం ఎలాగూ గ్రహించాలి. సంఘం అంటే సంఘం యొక్క విశేషత ఏంటి, సంఘం యొక్క దేవుని దృష్టిలో ఉన్న గొప్పతనం ఏంటి అనే విషయాన్ని మనము గ్రహించితేనే తప్ప సంఘములో మనం చక్కగా ప్రభువును మహిమపరచలేము. అదే సంఘం అంటే చాలామంది ఇష్టానుసారం ఏదో వస్తాం, పోతాం, కూడుకుందాం అనే ఆలోచనతో ఉంటారు. చర్చిలు అంటే వెళ్ళడం, చర్చిలోనికి కొంత కూర్చోవడం, ధ్యానించడం, వెళ్ళిపోవడం. అది కాదు ప్రభువు కోరుకున్నది. ప్రభువు నివసించడానికి కోరుకున్న సంఘం ఇది. 27వ అధ్యాయములో 9వ వచనములో నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను అన్నాడు. మొదట ఆవరణం ఉండాలి. ఆవరగోడ అంటారు కదా, మన ఆవరణం అంటే అదే కంపౌండ్. అది కూడా తెరలతోనే చేయాలి. ఏదైనా తెరలే, అక్కడ పక్కా గోడలేమి లేవు. వారు తిరిగి లేచి వెళ్ళిపోయేటప్పుడు దాన్ని అంతా మళ్ళీ చుట్టుకొని వెళ్ళిపోయేవారు. ఆవరణం ఏర్పరచాలి. ఆవరణము ఏమి మనకు నేర్పిస్తుందంటే ఈ మందిరము బయట దానితో ప్రత్యేకంగా ఉండాలి, బయట స్థలముతో దీనికి ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు సంఘమును ఆ చోట పెట్ట, సంఘము అనేది బయట లోకముతో ప్రత్యేకంగా ఉండవలసినది. సంఘం అనేది లోకముతో, బయట ఉన్న వాటితో ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలి. సంఘం అంటే లోకము మనము కలిసి ఉండాలనేది కాదు. ఒకవేళ ఆవరణము లేకపోతే అంతా కలిసిపోయినట్లే ఉండేది కదా. ఆవరణము దేవుడు ఏర్పాటు చేశాడు అంటే దేవుడు ఒక ప్రత్యేకతను కోరుకుంటున్నాడు. సంఘానికి ఒక ప్రత్యేకత ఉండాలి. బయటున్నవి లోనికి రాకుండా ఆవరణం ఎందుకు ఉంటుందండి? బయటున్నవి లోపలికి రాకుండా, లోపలున్నవి బయటికి కలిసిపోకుండా ఒక ప్రత్యేకమైన
ఆవరణాన్ని దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. ఈరోజు సంఘములో లోకము కలిసిపోవద్దు. చాలా సంఘాల పరిస్థితి, సంఘాలు ఎప్పుడు ఒక సమస్యల్లో మునిగిపోతాయంటే, లోకము ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, బయటున్నవి ఎప్పుడైతే సంఘములోనికి వస్తాయో, బయటున్న పద్ధతులు సంఘములోనికి వస్తాయో, అప్పుడే ప్రమాదము సంఘానికి. చాలామంది చాలా సంఘాలలో బయట లోకములో ఉన్న వాటిని సంఘాల్లో జరిగిస్తూ ఉంటారు. బయట ఎలక్షన్ల ద్వారా ఎన్నుకుంటారు పెద్దలను. ఇప్పుడు సంఘాల్లో కూడా కొందరు ఎలక్షన్లు పెట్టి ఎన్నుకుంటారు. సంఘములో దేవుడు ఏర్పరిచిన విధానం, అందుకే మోషేకు ముమ్మారు చెప్పాడు, ఆ రూపాన్ని, ఆ మాటలు నీవు విన్నావు, ఆ రూపాన్ని చూచావు, జాగ్రత్త పడు, అలాగు చేయడానికి జాగ్రత్త పడు, అలాగు నిలవబెట్టడానికి జాగ్రత్త పడు అన్నాడు. కనుక ఆవరణం అనేది లోకములో ఉన్న పద్ధతులు, లోకములో ఉన్న ఆచారాలు సంఘములోనికి ప్రవేశించకూడదు. అలాగే సంఘములో ఉన్నవారు లోకములో కలిసిపోవద్దు. ఒక ఆవరణం ఏర్పాటు చేశాడు. ఇంకా అక్కడ మనం చూస్తే స్తంభములు కనిపిస్తాయి. 10వ వచనములో చూడండి, దాని 20 స్తంభములు అన్నాడు. స్తంభాలు అనేవి స్థిరతను చూపించేవి. సంఘం ఎలాగుండాలి? ఆవరణము ప్రత్యేకతగా ఉండాలి. ఈ ప్రత్యేకత కూడా చాలా స్థిరంగా ఉండాలి. స్థిరత, కదిలినట్లుగా ఉండకూడదు, అల్ప విశ్వాసులుగా ఉండకూడదు. సంఘం అంటే చాలా స్థిరమైనది. స్థిరత కొరకు మనము అందుకే స్తంభాలతో ఆవరణాన్ని దేవుడు నిర్మించమన్నాడు. చాలా ఖచ్చితంగా దేవుడు సెలవిచ్చిన మాటలు. ఇకపోతే మనము చాలా విషయాలు మనం చూస్తాం. చూడండి, ఈ ప్రత్యక్ష గుడారములో ప్రవేశించగానే మొదట ఆవరణాన్ని గూర్చి మనం ఆలోచన చేశాం. ఆవరణ ఒక ప్రత్యేకత కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. స్తంభాలు స్థిరత కొరకు మనం ఆలోచన చేస్తున్నాము. సంఘం అనేది స్థిరంగా ఉండాలి. ఈరోజు ఉన్నది రేపు లేదు అంటే కాదు. ఇప్పుడు మన సంఘానికి 47 సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి. దేవుని కృపచేత బాంబే పట్టణంలో స్థిరముగా ఉండి మనం ప్రభువును సేవిస్తున్నాం, ప్రభువును ఆరాధిస్తున్నాం. ప్రభు రాకడ వరకు నిలిచి ఉండాలి సంఘము. ఎన్నో సంఘాలు పాడైపోయాయి. పరిశుద్ధ గ్రంథములో వ్రాసిన ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే అక్కడ 7 సంఘాలకు లేఖ రాశాడు. అందులో ఉన్నాయా ఇప్పుడు ఆ సంఘాలు? లేవవి. కానీ భూమి మీద సంఘము ఎప్పటి వరకు ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు సంఘము నిలిచి ఉండేదిగా దేవుడు ఏర్పరిచాడు. కనుక మన స్థానిక సంఘాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు సంఘము స్థిరముగా ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. ఈ ప్రత్యక్ష గుడారములో మనము ప్రవేశించగానే అక్కడ బలిపీఠం ఉంటుంది. 27వ అధ్యాయము చూడండి, 1వ వచనము. ఈ బలిపీఠము ఇత్తడితో తుమ్మకర్రతో చేసి ఆ పైన ఇత్తడితో వారు పొదిగించేవారు. బలిపీఠము ఎలాగుండేది? తుమ్మకర్రతో, తర్వాత దాన్ని ఇత్తడితో మీద పొదిగించేవారు. అంటే పైన చూస్తే ఇత్తడి బలిపీఠము, లోపల తుమ్మకర్ర. ఈ అధ్యాయాలన్నీ చదివితే మందిరములో ఉపయోగించిన కర్ర తుమ్మకర్రను మనం చూస్తాం. ఎప్పుడు తుమ్మకర్రనే, కర్రను ఉపయోగించారు. ఏ వస్తువులైనా సిద్ధపరచాలంటే కర్రతో సిద్ధపరుస్తాడు, తుమ్మకర్రతో. తర్వాత కొన్నింటికి బంగారు రేకుతో పొదిగించడం, కొన్నిటిని వెండితో, కొన్నిటినేమో ఇత్తడితో. ఇక్కడ తుమ్మకర్ర, కర్ర అనేది ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మానవత్వానికి గుర్తుగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు మానవత్వానికి గుర్తు.
బంగారు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. మందసము బంగారుతో పొదిగించబడింది. బంగారు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చూపించేది. ఈ మందిరములో, ప్రత్యక్ష గుడారములో ఉన్న మందిరములో ఉన్న ప్రతి వస్తువు మన ప్రభువైన యేసుక్రీస్తును చూపించేదిగా ఉన్నదే. ఆనాడే యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ప్రస్తావన లేక ఆ ప్రభువు ఉన్న ఆ ప్రత్యక్ష గుడారము మనము చూస్తూ ఈరోజు కూడా ప్రభువే, అన్నిటికీ ప్రభువే, ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మాత్రమే వచ్చినవాడు కాదు, ఆయన ముందుగా ఉన్నాడు. లేఖనాల్లో ఆయనను గూర్చి గుప్తముగా ఉన్న విషయాలన్నీ మనము ధ్యానిస్తూ ఉంటే ప్రత్యక్ష గుడారములో ప్రతి వస్తువు మన ప్రభువైన యేసుక్రీస్తును చూపించేదిగా ఉన్నది. తుమ్మకర్ర ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని, దానిపైన మందసం మీద బంగారు రేకుతో పొదిగించిన ఆ బంగారమేమో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చూపించేదిగా ఉన్నది. ఇక్కడ బలిపీఠాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమైన క్రీస్తు యేసు యొక్క బలియాగమును చూపించేదిగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు బలియాగమయ్యాడు కనుక బలియాగపు ఆ బలిపీఠాన్ని మనము చూచినప్పుడు అక్కడ ఏం గుర్తుకొస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం. అది ప్రభువును చూపించేది. ఇత్తడి అనేది తీర్పును చూపించేది. ఇత్తడి అనేది తీర్పును చూపించేది. చాలా అద్భుతమైన దేవుడు ఒక మర్మాలతో దేవుడు వాటిని వాడాడు. ఎందుకు వేరు వాటిని వాడలేదు? ఇత్తడి వాడాడు, బంగారం వాడాడు, వెండిని వాడాడు. బంగారమేమో దేవుని దైవత్వాన్ని, నీతిని చూపించేది. వెండి వాడాడు. ఈ వెండి దేవుని యొక్క విమోచనను చూపించేది, విమోచించేది వెండి. ఇత్తడేమో దేవుని యొక్క తీర్పును చూపించేది. అర్థమవుతుందండి? మీరు చదివినప్పుడు మీకు కొంత ఈజీగా అయిపోతుంది. ఇత్తడి అనేదే దేవుని యొక్క తీర్పును జ్ఞాపకం చేసుకోవాలి. ఇది తీర్పును చూపించేది. వెండి దేవుని యొక్క విమోచించే ఆ దేవుణ్ణి, క్రీస్తును చూపించేది. బంగారమేమో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చూపించేది. మందిరములో ఇలాగూ చాలా మర్మముతో దేవుడు ఏర్పరిచాడు. ఇంకా చాలా విషయాలు అందులో మనము కొన్ని తెరలు, ఈ తెరల మీద రంగులు చూస్తాం. సన్నని నార అనేది కూడా మనం చూస్తాం. చూడండి, అన్ని వచనాలు చూపించడానికి సమయం లేదు. చూస్తూ ఉంటే మీకు అర్థం కాదు. మళ్ళీ అందులో కొంత ఇదైపోతారు. ముందే ఇవి అర్థం కాని సబ్జెక్టు కనుక చూస్తూ ఉంటే అంత రుచిగా ఉండదు. సన్నని నార అనేది కనిపిస్తుంది మనకు, సన్నని నార. తర్వాత నీల వర్ణము, ధూమ్ర వర్ణము అనే వచనాలు కూడా మనము చూస్తాం. తెరలు 26వ అధ్యాయం చూడండి, మొదటి వచనములోనే ఉన్నవి అవి. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నార అని చూస్తున్నాం. ఇది ఒక్కొక్కటి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన లక్షణాలు, ప్రభువైన యేసుక్రీస్తును చూపించేవి. సన్నని నార అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు అని చూపించే గుర్తది. సన్నని నార అక్కడ ఉపయోగించాడంటే క్రీస్తు యొక్క నీతిని చూపించేది. నీలవర్ణము అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు పరసంబంధి అనే విషయాన్ని చూపించింది. ధూమ్రవర్ణము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపాలన, రాజ్య పరిపాలన, ఆయన పరిపాలకుడు అనేది చూపిస్తుంది. ఎరుపు రంగేమో మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలను చూపించేది. ఈ 4 రంగులు గల తెరలను కప్పుమన్నాడు మందిరం మీద. ఇందులో చూడ ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఎందులో మర్మాలు ఉన్నాయి చూడ. ఇందులో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన నీతిని, ఆయన పరసంబంధమైన విషయాన్ని, ఆయన యొక్క పరిపాలనను, ఆయన యొక్క శ్రమలను చూపించేది ఈ మందిరం మీద కప్పమన్నాడు. ఇవన్నీ చాలా మర్మముగా
ఆ దినాననే ప్రత్యక్షపు గుడారము యొక్క ఆకారములో దైవ సంకల్పము ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి రాబోతున్నాడు. పాపుల కొరకు ఆయన మరణిస్తాడు. పాప క్షమాపణ ఉన్నది మానవునికి అనేది ఆ రోజే దేవుడు సంకల్పించాడు. ఇంకా కొన్ని విషయాలు మనము ఇందులో గమనించినట్లయితే బలిపీఠము తర్వాత గంగాళం ఉంటుంది. గంగాళము కూడా ఇత్తడి గంగాళం 27వ అధ్యాయములో ఉంటుంది చూడండి, 2వ వచనములో. ఈ గంగాళము కూడా మనలను పవిత్రపరిచే ప్రభువైన యేసుక్రీస్తును చూపించేది. ఇందులో నీళ్లు ఉంటాయి, వారు కడుక్కోవాలి. ఉదకముతో స్నానం అన్నాడు తీతుకు రాసిన పత్రికలో. మనం 3వ అధ్యాయములో 5వ వచనములో చూస్తాం. ఒకసారి చూడండి, దానికి దీనికి మనకు అక్కడ సంబంధం కనిపిస్తుంది. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను అని చూస్తున్నాం. పాపముల నుండి మనలను పవిత్రపరిచిన ప్రభువైన యేసుక్రీస్తును చూపించేదే ఆ గంగాళము. ఆయన యొక్క బలియాగమును చూపించేది బలిపీఠము. మనలను పవిత్రపరిచిన ప్రభువును చూపించేది గంగాళం. ఇక లోనికెళితే అక్కడ 3 విషయాలు ఉంటాయి. ఒకటి బంగారు దీపవృక్షము. ప్రత్యక్షపు గుడారములో ఉన్న వస్తువులను గురించి మనం ఆలోచిస్తున్న 25వ అధ్యాయము 31వ వచనములో బంగారు దీపవృక్షము అది కనిపించిందా? 25వ అధ్యాయములో 31వ వచనములో చూడండి. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షము చేయవలెను అన్నాడు. దీపవృక్షము అనేది మన ప్రభువైన యేసుక్రీస్తును, వెలుగయ్యున్న క్రీస్తు అని చూపించేది. యోహాను సువార్తలో 1వ అధ్యాయములో మన ప్రభువు లోకానికి వెలుగయ్యున్నాడు. 8వ అధ్యాయము 12వ వచనములో నేను లోకమునకు వెలుగయ్యున్నాను అన్నాడు. ఆ దీపవృక్షము వెలుగయ్యున్న యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తూ ఉన్నది. తర్వాత 30వ అధ్యాయము 1వ వచనములో ధూపవేదిక కనిపిస్తుంది మనకు. ధూపవేదిక. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను అన్నాడు. ఇది తుమ్మకర్రతోనే. మళ్ళీ తుమ్మకర్ర, బంగారం ఇవి ఎక్కడ వాడినా అది ప్రభువును చూపించేదే. ఈ ధూపవేదిక ఇది మళ్ళీ మన ప్రభువుని ఎలాగూ చూపిస్తుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయములో విజ్ఞాపన చేయుచున్న ప్రభు, విజ్ఞాపన చేయుచున్న క్రీస్తు. మన ప్రభు మన కొరకు తండ్రి కుడిపార్శ్వన ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ ధూపవేదిక ప్రభువైన యేసుక్రీస్తు విజ్ఞాపనకర్త అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. తర్వాత 30వ అధ్యాయంలో 26వ అధ్యాయం 33వ వచనములో ఈ 3 ధూపవేదిక, బంగారు దీపవృక్షము, వీటి తర్వాత ఒక అడ్డు తెర ఉంటుంది. అడ్డముగా ఒక తెర ఉంటుందండి. ఈ తెరను గురించి ఎప్పుడైనా మనము ఇది ఆలోచించారా? మనం అనేక సార్లు పాటలలో కూడా వాడుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన సమయంలో దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు చినిగెను అని ఉన్నది కదా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనములో. ఇదే అడ్డు తెర. ఈ తెర ఏం చూపిస్తుంది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చీల్చబడిన శరీరము. హెబ్రీయులకు రాసిన పత్రికలో దీన్ని చక్కగా పౌలు రాశాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇది ప్రభు యొక్క శరీరమును చూపించేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను
తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా అన్నాడు. శరీరము అను తెర, అది అడ్డు తెరగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు శరీరం ఎప్పుడు నలిగిపోయిందో, ఆ ప్రభు ఎప్పుడు మరణించి సమాధిలో ఉంచబడ్డాడో, ప్రభు మరణించగానే దేవాలయపు అడ్డుతెర నడిమికి చినిగిపోయింది. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును చూపించేది. ఈ శరీరము ద్వారానే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనము తండ్రి అయిన దేవుని యొద్దకు సమీపించుట మనకు దొరికింది. ఈరోజు అడ్డుతెర లేదు, ఇప్పుడు పరిశుద్ధ స్థలము అందరికీ తెరవబడింది. అప్పుడు పరిశుద్ధ స్థలానికి అడ్డుగా తెరుండేది. ఈ పరిశుద్ధ స్థలములో యాజకులు మాత్రమే పనిచేయాలి. ఈ అడ్డు తెరను దాటి ఎవరు వెళ్ళకూడదు. అది అతి పరిశుద్ధ స్థలము. అక్కడ మందసం ఉన్నది, అక్కడ దేవుడు కరుణాపీఠం ఉంచాడు, అక్కడ దేవుడు మాట్లాడే స్థలము అని 25వ అధ్యాయములో గతసారి ఆలోచన చేశాం. అక్కడికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళవలసి ఉంటుంది. రక్తమును ప్రోక్షిస్తాడు. ఆ మందసము అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల మధ్య కరుణాపీఠము, ఆ కరుణాపీఠము నుండి ప్రభువు దేవుడు మాట్లాడుతాడు. అది అతి పరిశుద్ధ స్థలమని అక్కడికి ఎవ్వరూ వెళ్ళడానికి వీలుండదు. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడ్డుతెర నడిమికి చినిగినది గనుక అతి పరిశుద్ధ స్థలము అందరి కొరకు, అది యాజకులందరి కొరకు ఓపెన్ అయిపోయింది. ఆ యాజకులు ఎవరు? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు. రాజులైన యాజక సమూహములో మనలను చేర్చుకున్నాడు. ఈ మందసమును గూర్చి కూడా మనం ఆలోచిస్తే, ఈ మందసము కూడా ఒక విశేషతను చూపించేది. మన ప్రభువునే ధర్మశాస్త్రమును సంపూర్తిగా నెరవేర్చినవాడు అనేది సూచనగా మందసం ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్పాడు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు కాదు కానీ దానిని నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను అన్నాడు. మందసము అనేది ఇశ్రాయేళ్లకు చాలా ప్రాముఖ్యమైనది. మందసము అంటే దేవుడే అనుకున్నారు, ఎందుకంటే దేవుడు ఆ మందసములో నుండే మాట్లాడుతూ ఉండేవాడు. అది బలసూచకమైన మందసము అన్నాడు కీర్తనలు 132లో. ఇశ్రాయేళ్లకు దేవుని ప్రజలకు బలము దేవుడే, యెహోవాయే నా బలము అని దావీదు పాట పాడాడు, కీర్తన రాశాడు. కనుక మందసము దేవుడు గనుక దేవుడే వారికి బలము అని మందసమును చాలా జాగ్రత్తగా వారు అతి పరిశుద్ధ స్థలములో, దేవుని నివాసమైన దాన్ని అతి పరిశుద్ధ స్థలములో ఉంచాలి. ఈ మందసాన్నే ఒకసారి అనాలోచనగా దావీదు ఏం చేశాడు చెప్పండి. దావీదు చరిత్ర ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఏం చేశాడు చెప్పండి? మందసము చెప్పండి, కరెక్టే మీరు చెప్పేది, ఏం భయపడద్దు. తప్పైనా ఏం పర్వాలేదండి, తప్పైనా ఏం పర్వాలేదు, నేర్చుకుంటాం కదా మనం. చెప్పాలి మీరు. బండి మీద తీసుకొచ్చాడు. ఆ మందసము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. దాని విధానాలు చెప్పాడు, ఎవరు దాన్ని మోయాలి. మందసం మోయడానికి దేవుడు లేవీయులను ఏర్పరచుకున్నాడు. కహతీయులను, లేవీయుల్లో కూడా 3 ఉన్నారు, 3 వంశాలు ఉన్నాయి, అందులో కహతీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారే మోయాలి. మందసము ఎప్పుడు బండ్ల మీద తీసుకుపోవద్దు, ట్యాక్సీలో తీసుకుపోవద్దు, బండ్ల మీద తీసుకుపోయేది, అది మోసేది. మందసము వారు మోయాలి. కానీ ఫిలిస్తీయులు ఏం చేశారంటే, ఫిలిస్తీయులు మందసమును వారు ఒక బండి మీద పెట్టి పంపించేశారు. వారికి ఆ ధర్మశాస్త్ర విధులు ఏమీ లేవు కదా, దాన్ని మందసం మీద పెట్టారు, పంపించేశారు.
దావీదు దాన్ని అలాగే అనుకున్నాడు. ఒక కొత్త బండి తీసుకొచ్చి చాలా చక్కగా దాన్ని అలంకరించి మందసమును పంపిస్తాను, తీసుకొని వస్తాను అనుకున్నాడు. ఆ కారణాన ఒకడు చనిపోవడం జరిగింది. దావీదు భయపడిపోయి 3 నెలలు దాన్ని వేరే అబీనాదాబు అనుకుంటాను అతని ఇంటిలో పెట్టాడు. మందసము చాలా విలువైనది, పరిశుద్ధమైనది. ఇశ్రాయేలు ప్రజలు ఏలీ కాలములో యుద్ధం చేసేటప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. పాపము ఎక్కువైపోయింది. పాపం ఎక్కువైతే ఓటమే కానీ విజయం ఉండదు దేవుని ప్రజల్లో కూడా. మనం దేవుని పిల్లలం కదా, ఎప్పుడు గెలుస్తాం అనుకోవద్దు. విజయము ఎప్పుడంటే పాపము లేనప్పుడే. నీలో పాపం ఉన్నదని నీవు గుర్తిస్తే నీవు ఓటమికి గురైపోతావు. దేవుడు మనకు విజయాన్ని ఎప్పుడు ఇస్తాడంటే దేవునికి అనుకూలంగా. దేవుడు మనలో ఉండి, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. లోకములో ఉన్నవాడితో మనం యుద్ధం చేయాలంటే మనలో ఉన్నవాడు మనతో ఉండాలి. మనతో ఎప్పుడు ఉంటాడంటే మనము పరిశుద్ధంగా కాపాడుకుంటేనే మన హృదయాన్ని. అప్పుడు ఎదుట ఎవడొచ్చినా, లోకమొచ్చినా, శరీరమైనా, ఏదైనా దానిని జయించగలిగే శక్తి మనలో ఉన్నవానిదే కానీ మనది కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఓటమి రుచి చూస్తున్నారు, ఓడిపోతున్నారు. ఏలీ కుమారులు పాపం చేయ మొదలుపెట్టారు. పాపము వారిలో ఉన్నది కనుక వారికి విజయము లేదు. కానీ వారేమనుకున్నారు, ఇప్పుడు మందసం తీసుకొస్తే మాకు విజయం వస్తుంది అనుకున్నారు. మందసాన్ని తీసుకొచ్చారు. యుద్ధ భూమిలోనికి మందసాన్ని తీసుకొచ్చారు. మందసము తీసుకొచ్చిన వారు ఏమైపోయారు? ఓడిపోయారు. కానీ మందసాన్ని చూసి ఫిలిస్తీయులు మాత్రం భయపడిపోయారు. వీరంతా చాలా అరుపులు పెట్టారు. దేవుడే మందసం వచ్చింది, మేము గెలుస్తాం, మందసం వచ్చింది గెలుస్తామని కేకలు వేసినప్పుడు ఫిలిస్తీయులు ఏమనుకున్నారంటే దేవుడే వారి దండులోనికి దిగి వచ్చినాడు అని వారు భయపడడం మొదలుపెట్టారు. కానీ యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలే ఓడిపోయారు. మందసము అనేది దేవుడు వారి మధ్యకు దిగి వంచినంతగా ప్రభావము వారి మధ్య ఉండేది. పరిశుద్ధ స్థలము ఇది. ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క వివరాలు ఎక్కడ చూసినా ప్రతి ప్రత్యక్షపు గుడారములో ఉన్న ప్రతిదీ మన ప్రభువైన యేసుక్రీస్తునే చూపిస్తూ ఉన్నది. అది మందసమైనా, అది ధూపవేదిక అయినా, దీపవృక్షమైన, గంగాలమైన, బలిపీఠమైన, ఇవన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తునే చూపించేవి. ఈరోజు ఆ ప్రత్యక్షపు గుడారానికి ఈరోజేంటి? మన సంఘము. సంఘములో ప్రభు ఉండాలి. సంఘం అనే శరీరము ప్రభు అన్నాడు, ఇది నా శరీరము అన్నాడు. దీనికి శిరస్సు కూడా క్రీస్తే అన్నాడు. సంఘానికి ఇప్పుడు ఎవరు ప్రాధాన్యత చెప్పండి? ఏ పోపు కాదు, ఏ పాస్టర్ కాదు, ఏ బిషప్ కాదు. సంఘానికి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తే. రోమన్ క్యాథలిక్ అనేది ఒక సంస్థను మనం చూస్తాం కదా, దానికి శిరస్సు ఎవరంటే పోపు ఉంటాడు. అంటే ఆ రోమన్ క్యాథలిక్ అనే ఈ సంస్థలో జరిగించే ప్రతి విషయాలు పోపు ద్వారా ఏవైతే వెలువడతాయో, ఏదైతే ఆయన ఆలోచన చేసి చెప్తాడో వాటిని వారు అనుసరించాలి. అందుకే అది ఒక ప్రత్యేకమైన విధంగా రోమన్ క్యాథలిక్స్ను మనం చూస్తాం. వారు అన్నీ జరిగిస్తారు. బైబిల్కు వారికి ఏమి సంబంధము అంత ఉన్నట్లుగా కనిపించదు మనకు. వారిని బట్టే క్రైస్తవులను ఈ రోజుల్లో చాలామంది హింసిస్తారు. వారు తాగుతారు, మీరు తాగరంటారు. వారు ఇష్టానుసారంగా ఉంటారు, మీరు ఎందుకు ఉండరు అంటారు. ఎందుకంటే వారి నుండి వచ్చేది క్రీస్తు నుండి వచ్చిన ఆలోచనలు కావు. ప్రభువైన యేసుక్రీస్తు లేని సంఘము అది. ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న సంఘములో దేవుని వాక్యము, దేవుని క్రమం నేను చూపించినట్లుగా అది రూపించబడాలి అన్నాడు. ఈనాడు సంఘానికి రూపమేంటి? దేవుని వాక్యము. దేవుని వాక్యములో మనకు చూపించినట్లుగా సంఘం ఉండాలి.
సంఘము ఒక మనుష్యునికి తనకిష్టం వచ్చినట్లుగా కాదు. ఈరోజు నాకు ఇది నచ్చదు అనుకోనండి, ఈ ఆరాధన నచ్చదు, నాకు బల్ల నచ్చదు అనుకోనండి, నేను పెట్టుకోకుండా ఉండలేను, అది నా ఇష్టం అయిపోతుంది. కానీ ప్రభు బల్ల ఉండాలి. ఈ ప్రత్యక్షపు గుడారములో సన్నిధి రొట్టెల బల్ల కూడా ఉన్నది. అది మన ప్రభువైన జీవాహారమైన ప్రభువును చూపించేది. అది ఒక వస్తువు పరిశుద్ధ స్థలములో ఉన్నది. చాలామంది ఆరాధన ఉండదు, నెలంతా ఆరాధన ఉండదు, ఏదో నెలకోసారి బల్ల ఆరాధన చేస్తారు. ఇది ఎవరి ఆలోచన? నేను ఒకరిని అడిగాను, ఎందుకు చేసుకోరు మీరంటే, లేదు అంతమంది ఉంటారు, చాలామంది ఉంటారు, ఎక్కువ సమయం అయిపోతుంది కనుక ఏదో నెలకు 1 వారం ఇస్తామని ఒకరు అన్నారు. మరికొందరేమో కొందరిని అడిగితే లేదు అది పరిశుద్ధమైనది, ప్రభు బల్ల శరీరము కనుక ప్రతి వారము మనము దాన్ని తాకడం తీసుకోవడం అది ప్రమాదం, పరిశుద్ధత లేకుండా మనం దాన్ని ముట్టలేము కనుక అలాగని కొందరు మానేసుకునేవారు ఉన్నారు. ఇవన్నీ ఏంటి చెప్పండి? ఒక మనుషుని యొక్క ఆలోచనలు, మనుషుని యొక్క విధానాలు. కానీ సంఘములో ఎప్పుడు దేవుని మందిరము అనబడిన ఈ సంఘములో ఒక మనుషుని యొక్క విధానం కానీ, మనుషుని యొక్క ఆలోచనలు కానీ, మనుషుని యొక్క ఇష్టము కానీ ఉండకూడదు అనే విషయాన్ని పదే మోషేకు తెలియజేశాడు. మోషే జాగ్రత్త పడ్డాడు. నిర్గమకాండం ఆఖరి అధ్యాయములో వ్రాయబడింది, దేవుడు చూపించినట్లుగానే దాన్ని నిర్మించి నిలబెట్టాడు. 2వ సంవత్సరము 1వ నెల. ఈ మందిర నిర్మాణమును గూర్చి కూడా దేవుడు ఒక ఖచ్చితమైన విషయాన్ని చెప్పాడు. ఎవరంటే వారు దాన్ని నిర్మించకూడదు. మోషే కూడా తనకిష్టమైన వారిని తీసుకొచ్చి నీవు చేయరా బాబు అని చెప్పడానికి వీల్లేదు. మోషే లేవి వంశస్థుడు కదా. మోషేకు ఒకవేళ అనిపించవచ్చు, లేవీను కొన్ని నేను ఏర్పాటు చేస్తా మందిరాన్ని నిర్మించడానికి అనుకోవచ్చు. సహజంగా మనమైతే అలాగే అనుకుంటాం, నాకు అనుకూలంగా ఉన్నవని నేను చెప్పచ్చు. కానీ ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో చూడండి. ఎవరు ఆ పని చేయాలి, అది కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. 31వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము నేను యూదా గోత్రములో ఊరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని అన్నాడు. మోషే తన ఇష్టం వచ్చిన వారిని ఏర్పాటు చేసుకునేది లేదు. ఎందుకంటే మోషేకు చూపించాడు ప్లాన్. మోషే హ్యాజ్ హిజ్ లిబర్టీ. తనకు తెలుసు కదా, నాకు దేవుడు చూపించాడు, నేను చెప్తాను, వీనితో జయించుకుంటాను అనుకోరాదు. అక్కడ దేవుడు ఒక ప్రత్యేకమైన ఏర్పాటుతో పిలిచినవాడు ఉన్నాడు. దేవుడు పిలిచినవాడు, తర్వాత దేవుని ఆత్మతో నింపబడినవాడు. ఎవరినైతే పిలుస్తాడో దేవుడు వారిని ఆత్మపూర్ణులనుగా చేస్తాడు. 1వ వచనములు ఏం చేశాడు? బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని అన్నాడు. పిలిచిన వాణ్ణి 3-5 వచనాల్లో చూడండి. పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఈ బెసలేలు ఆ పని చేయాలి. దేవుని పని ఎవరంటే వారికి చేయడానికి వీలుండదండి. చేస్తారు, చేసేవారిని ఎవరు అడ్డగిస్తారండి? నీకేందంటారు ఇప్పుడు? నేను చేయంగా నన్ను అడ్డగిస్తున్నావని అంటారు. మనుషులతో మనం వాదించలేము. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఎలాగున్నది? దేవుడు పిలిచిన వాడై ఉండాలి ఈ పని చేయడానికి. మందిర నిర్మాణం అంటే సంఘ నిర్మాణం, సంఘాన్ని కట్టాలి, లేక సంఘములో పని చేయాలి, ఈ సంఘము కొరకు పని చేయాలి, మందిరం కొరకు పని చేయాలి అంటే బెసలేలు యూదా గోత్రము నుండి ఏర్పాటు చేయబడ్డాడు. మోషేకే సంబంధం లేదు. మోషే లేవి వంశస్థుడు.
తనకు కాని తనది కాని ఒక గోత్రము నుండి దేవుడు పిలుచుకున్నాడు. ఎవరిని దేవుడు పిలుచుకున్నాడో అతని ద్వారానే ఈ పని జరిగించాలి, మోషేకు ఇష్టమున్నా లేకపోయినా. దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్నవాడు దేవుని ఆత్మతో నింపబడతాడు. ఆత్మతో నింపబడిన వాడు ఎలాగుంటాడో చూడండి. 36వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పనిచేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బేసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురు అనెను. ఇప్పుడు ఇంకా ప్రజ్ఞా వివేకము దేవుడు అనుగ్రహిస్తాడు. పిలుచుకున్న వానికి ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆత్మను పొందినవాడు ఆ ప్రజ్ఞ, ఆ వివేచన, ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అట్టివారితో చక్కగా మందిరము నిర్మించబడుతుంది. బెసలేలు అహోలీయాబు, దాను వంశము నుండి మరొకడు అహోలీయాబును సహకారంగా దేవుడు బెసలేలుకు అందించాడు. వీరిద్దరూ కలిసి ఆ పని యెహోవా ఆజ్ఞాపించిన పని అంతటి చొప్పున చేయుదురు అనెను. ఇప్పుడు వీరికి ఒక దేవుడు ఏర్పాటు చేసిన అనుకూలత ఏమున్న 2వ వచనంలో చూడండి. బెసలేలును అహోలీయాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వానిని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను అన్నాడు. ఇప్పుడు ఇద్దరేనా అనుకుంటే ఇద్దరు కాదు, మళ్ళీ ఇప్పుడు అనేకులు. వీరు కూడా ఎలాంటి వారు చెప్పండి? యెహోవా ఎవరి హృదయములో ఆ ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవరి హృదయము ప్రేరేపించెనో వారు పని చేయుటకు పిలువబడ్డారు. ఇలాంటి క్రమము చొప్పున దేవుని పని జరుగుతుంది. ఎవరంటే వారు, ఎవరిష్టమున్నట్లుగా వారు ఈ పని చేయడానికి వీల్లేదు. ప్రత్యక్ష గుడారము యొక్క పని విధానాన్ని మనం చూస్తున్నాం. దేవుని పని, మందిర పని విధానం. ఈరోజు ఏంటి మరి ఈ సంఘము యొక్క పనులేంటి? సంఘము ఎలాగూ, ఎవరు చేయాలి, ఎవరు ప్రయాసపడాలి, సంఘ పనులు ఎవరు చేయాలి, ఇవన్నిటికి కూడా నియమం ఉన్నది. నియమాలు లేకుండా ఎవరికి ఇష్టం ఉన్నట్లుగా లేదు. అదే క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి దేవుడు ఎవరెవరిని ఏర్పరచుకున్నాడో రాశాడు. సంఘములో ఉన్న ఈ ఏర్పరచుకున్న వారు ఎలాగుండాలో రాశాడు. ఆ తర్వాత ఎవరెవరు వీరికి సహకారులుగా ఉండాలో కూడా రాశాడు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రికలో ఈ మాటలు ఉన్నాయి. తీతుకు రాసిన పత్రికలో ఉన్నాయి. కనుక సంఘం అంటే ఏదో ఇష్టానుసారంగా ఉండవలసిన దేవుని ఇల్లు కాదు. చాలా క్రమబద్ధంగా దేవుని చిత్త ప్రకారంగా నిర్మించబడింది, నిలుపబడింది. అందులో ఉన్న ప్రతి వస్తువు ప్రభువైన యేసుక్రీస్తును చూపించాలి. నీవు ఒక ఉపకరణముగా ఉంటే నీలో ప్రభువును చూపించాలి. నీవు ఒక ప్రభువును చూపించగలిగితేనే ఒక ఉపకరణముగా వాడబడతావు. నీవు అక్కడ వాడబడే ప్రతి వస్తువు ప్రభువైన యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నది. ఈరోజు సంఘములో నీవు వాడబడాలి అంటే నీవు ప్రభువును చూపించేవాడవుగా నీ సాక్ష్యం ఉండాలి. సాక్ష్యము ప్రభువును చూపించే విధంగా లేకపోతే ప్రభు కొరకు పని చేయలేము. మనకు మనం చేస్తామే. ఇప్పుడే ఈ దినాల్లో ఎవరిని అడ్డగించలేము. మనం అడ్డగించితే విరోధం అయిపోతారు. ఎవరికి వారే ముందుకొచ్చి నేను చేస్తాను అనుకుంటారు. మన జ్ఞానము, మన ఆలోచనలు, మన ఐశ్వర్యము, మన బలం ఇవన్నీ ఏమీ పనికిరావు. బేసలేలు యూదా వంశస్థుడు ఎక్కడో ఉండిపోయినవాడు, దాను వంశస్థుడు అహోలీయాబు ఎక్కడో ఉన్నవాడు, వారి పేర్లే తెలియవు అసలు. దేవుడు వారిని పిలిచాడు, ఆత్మతో నింపాడు, జ్ఞానమిచ్చాడు, పని జరిగించాడు. ఈ రోజుల్లో దేవుని సంఘములో యోగ్యతలు ఉన్నాయి, దేవుని పిలుపు ఉంటుంది,
దేవుని ఆత్మతో నింపబడడం అనేది గ్రహించాలి. వీటన్నిటిని కలిగి మనము ప్రభువు పనిలో ఉండడానికి ఆసక్తి చూపాలి. కానీ నేను ఎట్లున్నా పర్వాలేదు, నేను సంఘములో ఒక పని చేస్తాను అంటే ఆ కొంతకాలమే నిలుస్తుంది. ఆ పని చేయగలుగుతావేమో కానీ అది శాశ్వతంగా ఉండదు. ప్రభు పని కూడా, ప్రభు నిర్మించిన విధానము, ప్రభు ఏర్పరిచిన విధానం కూడా పాడైపోతుంది. సంఘాలు పాడైపోవడానికి కారణాలు ఇవే. దేవుడు ఏర్పరిచిన ఏర్పాటులో సంఘాలు నిర్మించబడకపోవడం, పునాది సరిగా లేకపోవడం, క్రమాలు సరిగా లేకపోవడం, పనివారు సరిగా లేకపోవడం, ఇవన్నీ కారణాలు ఈరోజు సంఘాలు బలహీనంగా ఉండడం. కానీ ప్రత్యక్ష గుడారం మోషేకు చూపించినట్లుగా దేవుడు ఆత్మతో నింపబడిన వారు నిర్మించగా 2 సంవత్సరాల్లోగా అది పూర్తిగా నిలిపేశారు. 2వ సంవత్సరములో మొదటి దినాన ఆ మందిరములో, ఆ ప్రత్యక్ష గుడారములో ఉండి దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. ఈనాడు మన సంఘాన్ని గూర్చి, మనము ఏ సంఘములో మనం సహవాసములో ఉన్నామో ఆ సంఘాన్ని గూర్చిన ఆలోచన ఈ విధంగా మనం కలిగి ఉండాలి. దేవుడు సంఘాన్ని గూర్చి చాలా ఖచ్చితంగా ఉంటాడు. నేను అందుకే చాలా క్రమాలు, క్రమశిక్షణ అనేది ఎప్పుడు ఆలోచన ఎందుకు చేస్తానంటే, దేవుని దృష్టిలో ఎక్కడ మనము తప్పిపోయినా దేవునికి మహిమ ఉండదు. ప్రతి ఒక్కరూ ఈ క్రమాలను అనుసరించి, ప్రభుచిత్తమైతే సంఘములో ఉన్న, ఇప్పుడు మందిరాన్ని గురించి విడిచిపెడదాము, ఇప్పుడు సంఘములో ఉన్న విషయాలను కొంత ఆలోచన చేద్దాం మరోసారి. తీతుకు రాసిన పత్రికలో మరొకసారి సంఘములో ఎలాగూ దేవుడు ఏర్పరచుకున్నాడో, ఈ సంఘము ఎలాగూ అభివృద్ధి చెందడానికి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో అనే విషయాలను మనము ఒక వారము ఆలోచించి ఈ వరుసలోనే ముందుకెళ్ళిపోదాం. కానీ ఒకసారి క్రొత్త నిబంధనలో సంఘములో ఉండవలసిన విధానాలను మనము ఆలోచన చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మిక్కిలి పరిశుద్ధుడా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు అద్భుతమైన మీ మాటలు ప్రభువా, ప్రత్యక్ష గుడారము, దాని వివరాలు, అందులో ఉన్న ప్రతి వస్తువు యొక్క విశేషతను నేడు మాకు చూపించే సూచనలు, పోలికలు మేమన్నీ గ్రహించుటకు కృప చూపినావు. స్తోత్రాలు. కొంత వినడానికి ఇంపుగా లేకపోయినా హృదయానికి ఎంతో అవసరమైన సందేశము మీరు మాకు అందించారు. మీరు నివసించడానికి కోరుకున్నదే ప్రత్యక్ష గుడారము, ఆ మందిరము ప్రభువా. అది పరిశుద్ధంగా ఉండాలని, అది ప్రత్యేకముగా ఉండాలని కోరుకున్నారు. ద్వారము ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తే ద్వారము. ప్రతి వస్తువు ప్రభువైన యేసుక్రీస్తును చూపించేదిగా ఉన్నది. దాని నిర్మాణం మీ ఆత్మతో నింపబడిన వారే నిర్మించాలి. మీరు అనుగ్రహించిన జ్ఞానముతోనే, వివేచనతోనే నిర్మించాలి. వీటిలో ఎన్నో పాఠాలు మాకు నేర్పించావు. బహుగా జాగ్రత్త పడే కృపను మాకు అనుగ్రహించండి. సంఘమనే ఈ మందిరములో ప్రభువా, మీరు మాతో నివసించడానికి పరిశుద్ధత, పవిత్రత మాలో మేము కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మిమ్మను మహిమపరిచే సంఘముగా సంఘాన్ని దీవించండి. ఇంకను అనేక విషయాలు ప్రభువా మేము నేర్చుకోవాలి. ప్రతిసారి హెచ్చరికలు పొందుతున్నాం, ఉపదేశిస్తున్నారు. ఆత్మీయమైన కొన్ని సంగతులను కూడా మేము నేర్చుకోవడానికి కృప చూపుతూ ఉన్నారు. స్తోత్రాలు. విన్నవి మర్చిపోక వాటిని ధ్యానిస్తూ మిమ్మను ఘనపరిచే కృపను మాకు అనుగ్రహించుమని అందరిని దీవించి
తిరిగి వెళ్ళే ప్రయాణములో తోడయుండి దీవెనలతో పంపుమని ప్రార్థిస్తున్నాం. యవనస్తుల కూడిక కొరకును సిద్ధపాటుతో మమ్మను నడిపించండి. రాత్రి వరకు మీ సన్నిధిలో గడుపుచుండగా మాకందరికి తోడయుండి మీరు మహిమ పొందమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హస్తకృతాలయములలో నీవు వాస్తవముగా నివసింపవు దేవా. హస్తకృతాలయములలో నీవు వాస్తవముగా నివసింపవు దేవా. హృదయమే నీదు ఆలయమయ్యా, హృదయమే నీదు ఆలయమయ్యా. కృపానిలయమా యేసయ్యా స్తోత్రము, కృపానిలయమా యేసయ్యా స్తోత్రము. సర్వ సృష్టి నిర్మాణకుడా సర్వాధిపతి స్తుతి స్తోత్రం. సర్వ సృష్టి నిర్మాణకుడా. గల్ఫ్ నుండి మరి కిరణ్ ఈ చాక్లెట్స్ తీసుకొచ్చింది. కృష్ణవేణి, రాధా, జ్యోతి వారు కూడా చాక్లెట్స్ తీసుకొచ్చారు.